ఇతర రాష్ట్రాల నుండి తక్కువ ధరలో గంజాయిని కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయిస్తున్న గంజాయి ముఠాను అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్న సంఘటన శనివారం షామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శనివారం షామీర్పేట పోలీస్ స్టేషన్లో పేట్ బషీరాబాద్ ఏసీపీ రాముల వివరాలను మీడియాకు వెల్లడించారు. షామీర్పేట పోలీసులకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు మేడ్చల్ జిల్లా షామీర్పేట మండల మస్జిద్పూర్ గ్రామంలోని బావార్చి ఎదురుగా ఉన్న ఓపెన్ వెంచర్ వద్ద గంజాయిని సరఫరా చేస్తున్న 7 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 26 కిలోల గంజాయి, ఒక పోర్ట్ ఫిగో కారు, 2 ద్విచక్ర వాహనాలు, 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని నిందితులను పోలీస్ స్టేషన్ కు తరలించారు. వీటి విలువ మొత్తం దాదాపు 15 లక్షల వరకు ఉంటుందని ఏసీపీ రాములు చెప్పారు. సరఫరా చేసే వ్యక్తులు ఎవరికి అనుమానం రాకుండా కారులో ఒక కుటుంబంలాగా ఏర్పడి దేశంలోని పలు రాష్ట్రాలకు గంజాయి సరఫరా చేస్తున్నారని ఏసీపీ చెప్పారు. గంజాయి సరఫరా చేస్తున్న వారిలో ఒడిశా రాష్ట్రానికి చెందిన 3 వ్యక్తులు కాగా హైదరాబాద్ పాత బస్తీకి చెందిన మరో 4 కొనుగోలు చేస్తున్న వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. ఈ 7 ఓ మైనర్ బాలికతో పాటు గీత మండల రితా మిశ్రా మహిళలు ఉండగా నయన్ దాస్, రోహిత్, రాజ్ సింగ్ తో పాటు అనికేష్ సింగ్ పాత నేరస్తుడిగా పోలీసులు గుర్తించారు. గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తి మీనాభాయ్ పరారీలో ఉన్నట్లు ఏసీపీ రాములు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని రిమాండ్ కు తరలించినట్లు ఏసీపీ చెప్పారు. అసాంఘిక కార్యకలాపాలపై ఎలాంటి సమాచారం ఉన్నా పోలీసులకు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఏసీపీ రాములు కోరారు. వాళ్ళకి శిక్ష పడలాగా దీంట్లో 7 ఒక 3 రిసీవర్లు ఉన్నారు. సూల్పేటకు సంబంధించిన రిసీవర్. దాంట్లో అనికేష్ సింగ్ అనేటువంటి ఇంతకుముందు టీఎస్ హిస్టరీ ఉంది. వాడు గాంజాయి కేసులనే జైలుకి పోయి 1 మంత్ బ్యాక్ రిలీజ్ అయ్యింది. మా సిపి గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం డీసీపీ లా అండ్ ఆర్డర్ కోటిరెడ్డి సార్, తర్వాత ఎస్ఓటి డీసీపీ గారు మరియు ఎస్ఓటి ఇన్స్పెక్టర్ శ్యామసుందర్ రెడ్డి అండ్ ఎస్ఎస్ఓ షామీర్పేట్ శ్రీనాథ్ గారు మరియు డిఐ గంగాధర్ గారు మరి వీళ్ళ టీం లా అండ్ ఆర్డర్ అండ్ ఎస్ఓటి వాళ్ళ టీం. దీంట్లో ఇంకా అడిషనల్ డీసీపీ శోభన్ కుమార్ గారు, తర్వాత శోభన్ కుమార్ సార్ అడిషనల్ డీసీపీ గారు ఎస్ఓటికి సంబంధించి సార్ కూడా సూపర్వైజర్లో పట్టుకోవడం జరిగింది. దీని వరకు ఇది కష్టపడి ప్లాన్ చేసుకొని పట్టుకుని హార్డ్ వర్క్ చేసిన దాని ప్రకారం సీనియర్ ఆఫీసర్స్కు రికమెండ్ చేసేసి వీళ్ళకి రివార్డ్ ఇప్పించడం జరుగుతుంది. ఇక్కడ మీ ద్వారా మీడియా ద్వారా నేను ప్రజలకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇటువంటి గాంజాకి అలవాటు పడి పిల్లల భవిష్యత్తు చాలా వరకు కూడా స్టూడెంట్స్ కానీ చిన్న పిల్లలు డ్రాప్ అవుట్ అయిన వాళ్ళు కూడా ఈ గాంజాకి అయిపోయి వాళ్ళ జీవితాలను వాళ్ళు ఎవరికి వినకుండా ఒక సపరేట్ ఒక లోకంలోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు సమాజానికి దూరం అయ్యే విధంగా జరుగుతుంది. దానివల్ల వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కూడా, ఆరోగ్యాలు కూడా చెడిపోతున్నాయి. వాళ్ళే కాకుండా ఒక చిన్న రోగం వస్తే ఎట్లా స్ప్రెడ్ అవుతుందో వీళ్ళ వల్ల సమాజానికి కూడా చాలా చాలా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మీ ద్వారా వాళ్ళ పేరెంట్స్ కానీ ఇంకా సమాజంలో ఉన్న పెద్ద మనుషులకు అందరు కూడా విన్నపం ఏంటంటే, ఎటువంటి ఇన్ఫర్మేషన్ పోలీసుకు ఆ సమాచారం అందించి మాకు సహకరించేస్తే మేము ఇటువంటి ఫర్దర్గా జరగకుండా చూస్తాం. ఇప్పటి కూడా చాలా వరకు వీళ్ళు ఈ ప్లాన్ చేసుకుని రావడానికి కారణం కూడా ప్రతిసారి పోలీసు ఓవర్ ఇదే హ్యాండ్ అవుతుంది. వాళ్ళు మేము మాకు ఇన్ఫర్మేషన్